నమస్తే సార్. సార్ 1, 2, 4, 6, 8 ఇవి వివాహానికి మంచివి కావు అంటారు ఈ నెంబర్లు. ఎందుకని సార్? అంటే వీటితో ఏమైనా ప్రభావం ఉంటుందా? ఏం లేదమ్మా. 8 అంటే శని. ఓకే. శనిలో వివాహం చేసుకుంటే పిల్లలు ఆలస్యంగా పుడతారు లేదా పిల్లలు పుట్టరు. 8వ నెంబర్లో కానీ 17 1+7 8లో కానీ 26 2+6 8లో కానీ పెళ్లి చేసుకుంటే ఏది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఎలాంటి ఏ ముహూర్తం దేంతో సంబంధం లేకుండా 8, 17, 26 తారీఖుల్లో పెళ్లి చేసుకున్న టోటల్ 8 వచ్చిన శాటర్న్ శనికి సంబంధించిన నంబర్ కాబట్టి పిల్లలు పుట్టరు లేదా పిల్లలు ఆలస్యంగా పుడతారు. ఫ్యామిలీస్ నిలబడవు, తగాదాలు గొడవలు అవుతూ ఉంటాయి. ఈ విషయం శనిలో పెళ్లి చేయకూడదు అన్న విషయం పంతులు గారికి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు డిస్కస్ చేస్తుంటున్నప్పుడు అందరికీ తెలుసు. కానీ ముహూర్త బలం అలా వచ్చింది. ఈ పెళ్లి చేసుకునే వాళ్ళ యొక్క టైం కూడా అలా వచ్చి కొంతమంది 8వ తారీఖు పెళ్లి చేస్తూనే ఉంటారు. ఏది ఏమైనా కానీ ఇప్పుడు బాగుంది కదా అన్నదే కాదమ్మా. ఈ పిల్లలు కూడా లేట్ సెటిల్మెంట్, ఒకవేళ పిల్లలు పుట్టారనుకో లేట్ సెటిల్మెంట్, వాళ్ళు తర్వాత ఇబ్బంది పడతాం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఆ 8, 17, 26 తారీఖుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి అవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంకొకటి వచ్చి మీరు అన్నారు 4 అంటే రాహు, పాములో ఎవరు పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకోరు కదా జనరల్గానే. సో అది కూడా డిస్టర్బ్డ్. అదేంది మాట ముందు గొడవలు పడటం, డిస్టర్బెన్సెస్ వస్తాయి. మీరు అన్నట్టు 1, 2 నంబర్లలో పెళ్లి చేసుకోవచ్చమ్మా. కాకపోతే ఏంటంటే 1వ తారీఖు పుట్టిన వాళ్ళు అయి ఉండాలి, 2వ తారీఖు పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేదు, అప్పుడు చేసుకోవచ్చు. 1, 2 మంచి నంబర్లే. అది ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టా. ఇప్పుడు 6వ తారీఖు పుట్టిన వాళ్ళకి 1వ నెంబర్లో పెళ్లి చేయకూడదు, 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి 2వ నెంబర్లో పెళ్లి చేయకూడదు, 9వ తారీఖు పుట్టిన వాళ్ళకి 2వ నెంబర్లో పెళ్లి. వీటిని కొంచెం ఏ డేట్లో పుట్టారో చెక్ చేసుకొని 1, 2 తారీఖుల్లో కూడా పెళ్లి చేయొచ్చు. ఆ నెంబర్ కలిగిన వాడికి చేసుకోవచ్చు. కానీ ఈ 4, 8 మాత్రం ఏ నంబరు ఏంటి అసలు దేంతో సంబంధం లేకుండా ఆ డేట్లో పెళ్లి చేసుకోకపోవడం చాలా. ఆ నంబర్లో పుట్టిన 8వ తారీఖు పుట్టినా 8వ తారీఖు పెళ్లి చేయకూడదు, 4వ తారీఖు పుట్టినా 4వ తారీఖు పెళ్లి చేయకూడదు. చేయకుండా ఉంటే చాలా మంచిది. అప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి. ఈ శాస్త్రాలన్నీ ఇబ్బందులు రాకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరమ్మా. ఇబ్బందులు తగ్గించుకోవటానికి మాత్రమే ఈ శాస్త్రాలు. ఇక్కడి నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. మరి బండి ఎందుకు కనుక్కున్నారంటే కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి మాత్రమే. ఏ శాస్త్రాలు కనుక్కున్నారన్నా ఇబ్బందులు తగ్గించడానికి తప్పితే అసలు ఇబ్బంది రాకుండా మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళకుండా కుదరదు. అది నడిచి వెళ్తారా, కార్లో వెళ్తారా, వెహికల్ మీద వెళ్తారా అనేది అది తర్వాత విషయం. అలా కొంచెం ఒక ప్రెజర్స్ తగ్గించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనకు గైడ్ లైన్స్గా ఉపయోగపడుతుంది ఈ శాస్త్రం. నమస్కారం. ధన్యవాదాలు. నమస్తే.